రత్నబాబు అంబికని బయట కలిసిన తర్వాత ఇక అంబికకు విహారీ సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ తనకి అడ్డుగా వస్తున్నాడని, ఈసారి ఆ విహారీ వల్ల చేనేత కార్మికులందరూ కూడా తనకి సపోర్ట్గా ఉండడం వల్ల ఎక్కడ నా పదవి చేజారిపోతుందోనని నాకు బాగా టెన్షన్గా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మేనల్లుడు విహారీ ఆ ఎలక్షన్స్లో పాల్గొనడానికి వీల్లేదు. అందుకు మీకేం కావాలన్నా సరే నేను అది చేస్తాను అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటాడు. ఇక దాంతో నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దాంతో రత్నబాబు నాకు అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి రెండు. ఒకటి పదవి, ఇంకొకటి ఆధిపత్యం. విహారీ మీద ఆ రెండు మీకున్నాయని నాకు అనిపిస్తుంది. విహారీ ఆ ఇంటి వారసుడు కాబట్టి మీకు సంబంధించిన కంపెనీలన్నిటినీ కూడా విహారీయే చూసుకుంటున్నాడు. ఆస్తి అంతా కూడా విహారీకే చెందుతుంది. కాబట్టి విహారీ ఎప్పుడైతే కంపెనీ ఆధిపత్యం అంతా కూడా తీసుకున్నాడో అప్పుడే మీరు ఓడిపోయారని నాకు తెలిసింది. అందుకే మీరు విహారీ మీద పగ తీర్చుకోవడం కోసం తనని ఎన్నోసార్లు చంపాలని కూడా ప్రయత్నించారు కదా అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటే, నా గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగానే గ్యాదర్ చేశారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో చెప్పండి అని అంబిక అంటూ ఉంటే, విహారీ ఆ ఎలక్షన్స్లో పాల్గొనకుండా ఉండేలాగా మీరు నాకు సాయం చేయాలి. అప్పుడు మీకు డబ్బుతో పాటు మీరు కోరుకున్న ఆ ఆధిపత్యాన్ని కూడా నేనిస్తాను అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక, సరే అలా అయితే నేను కూడా మీతో చేతులు కలుపుతున్నాను. మనం ఇద్దరం కలిసి ఆ విహారీని నాశనం చేద్దాము. ఆ విహారీని లేపేస్తే మీకు నాకు ఏ అడ్డు ఉండదు. మీకేమో ఆ ప్రెసిడెంట్ పదవి దక్కుతుంది, నాకేమో ఆస్తి దక్కుతుంది అని చెప్పి అంబిక రత్నబాబుతో డీల్ కుదుర్చుకుంటుంది. ఆ విహారీ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెసిడెంట్ పదవికి అతను నామినేషన్ వేయకూడదు అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటే, ఆల్రెడీ విహారీ ఇంటి నుండి బయలుదేరాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి చేపోయి ఉంటాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విహారీ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేయకూడదు అని రత్నబాబు అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడే నేను రౌడీలను పంపి దారి మధ్యలోనే విహారీని పక్కనున్న లక్ష్మిని ఇద్దరిని కూడా వేసేయమని చెబుతాను అని చెప్పి అంబిక సుభాష్ వైపు చూస్తూ, సుభాష్ వెంటనే ఆ కిరాయి రౌడీలకు ఫోన్ చెయ్యి, దారి మధ్యలోనే విహారీని లక్ష్మిని లేపేయమని చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉండగా అంబిక పంపించిన రౌడీలు దారి మధ్యలో విహారీ వాళ్ళను అడ్డుకుంటారు. ఇకప్పుడు లక్ష్మి కారులో నుండి కిందకు దిగబోతూ ఉంటే, వద్దు లక్ష్మి, కారులో నుండి దిగకు, వాళ్ళని చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి విహారీ కార్ని వెనక్కి తిప్పుతూ ఉంటాడు. ఇకప్పుడు వాళ్ళలో ఒక రౌడీ ఒక పెద్ద కర్ర తీసుకొని కార్ అద్దాలను పగలగొడుతూ ఉంటాడు. ఇక దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. మర్యాదగా కారులో నుండి కిందకు దిగండి అని చెప్పి వాళ్ళు విహారీ వాళ్ళను బెదిరిస్తూ ఉండడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో నుండి కిందకు దిగుతారు. ఇకప్పుడు ఇద్దరు రౌడీలు లక్ష్మిని పట్టుకుంటారు, మరొక ఇద్దరు రౌడీలు విహారీని పట్టుకుంటారు. ఒక రౌడీ కత్తితో ముందుగా లక్ష్మిని పొడవబోతూ ఉంటే, లక్ష్మిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి విహారీ వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి లక్ష్మిని కాపాడుతాడు. ఆ తర్వాత మరొక రౌడీ వెనుక నుండి విహారీని కత్తితో పొడవబోతూ ఉంటే, లక్ష్మి ఒక పెద్ద రాయి తీసుకొని గురి చూసి అతని తలకు కొట్టడంతో ఇక అతను ఒక్కసారిగా చేతిలో ఉన్న కత్తిని కింద పడేస్తాడు. ఆ తర్వాత లక్ష్మి అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటే, విహారీ కూడా రౌడీలను కొట్టడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇదంతా ఖచ్చితంగా ఆ రత్నబాబు పనే అయ్యుంటుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును లక్ష్మి, ఖచ్చితంగా ఇది వాడి పని. ఎలాగైనా ఎలక్షన్స్లో నన్ను పోటీ చేయకుండా చేయడం కోసం అని చెప్పి వాడు రౌడీలను పంపించాడు, నా ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు అని విహారీ అంటూ ఉంటే, ఇక మీదట మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి విహారీ గారు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నా పక్కనుండగా నాకేం కాదు లక్ష్మి, నువ్వు నా పక్కన ఉంటే నేను దేన్నైనా సాధించగలుగుతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు.
ఇక దాంతో లక్ష్మి యమున మాటల్ని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ, విహారీ గారు, త్వరలో నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను, అప్పుడు మన మధ్య ఉన్న బంధం తెగిపోబోతుంది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. పదలక్ష్మి, వెళ్ళి త్వరగా నామినేషన్ వేద్దాము, టైం అవుతుంది అని చెప్పి లక్ష్మిని తీసుకుని నామినేషన్ వేయడానికి వెళ్తాడు. ఇక అక్కడ రత్నబాబు కూడా నామినేషన్ వేస్తాడు. రే విహారీ, నాకు అడ్డొస్తూ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడు విహారీ, రే, ఇన్ని రోజులు నీకు సరైన వాళ్ళు ఎవరు కూడా ఎదుట నిలిచి పోటీ చేయలేక ఆగిపోవడం వల్ల నీ ఆటలు కొనసాగాయి. కానీ ఇప్పుడు నేను కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయబోతున్నాను. ఇప్పుడు నేను గెలవకుండా నువ్వు ఏమాత్రం అడ్డుకోలేవు. పొరపాటున నేను గెలిస్తే నీ అక్రమాలన్నిటినీ కూడా బయట పెడతాను అని చెప్పి విహారీ రత్నబాబుతో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు నువ్వు బతికుండాలి కదా, ఈ క్షణం నుండి ప్రతి క్షణం కూడా నీకు దినదిన గండంగానే ఉంటుంది అని చెప్పి రత్నబాబు విహారీని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి, విహారీ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రకాష్ ఉదయం నుండి రాత్రి వరకు ఊరి చివర నుండి నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మో అయ్యో, ఒళ్ళంతా కూడా ఒకటి నొప్పులు అని చెప్పి ప్రకాష్ అలా మూలుగుతూ ఇంటికి రావడంతో ప్రకాష్ని చూసి విహారీ, లక్ష్మి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఏమైంది ప్రకాష్, ఎందుకు అలా వేలాడుతూ వస్తున్నావు, ఏం జరిగింది అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సహస్ర, వాకింగ్కి వెళ్ళాను అని అంటూ ఉంటే ఉదయం నుండి ఇంట్లోనే లేవు కదా, అంటే ఉదయం నుండి వాకింగ్కి వెళ్ళావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పమంటావులే సహస్ర, అలా వాకింగ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ప్రకాష్ అలా మూలుగుతూ కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అనుకుని వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి విహారీ పండుకి కొన్ని ఫైల్స్ని లక్ష్మి దగ్గర ఉన్నాయి తీసుకురమ్మని చెబుతాడు. దాంతో లక్ష్మి ఫైల్స్తో పాటు విడాకుల ఫైల్ కూడా అందులో కలిపేసి పండు చేత విహారీ దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. విహారీ గారు, చాలా ఫైల్స్లో సంతకం చేయాలి కాబట్టి ఇప్పుడు విడాకుల ఫైల్ని కూడా మధ్యలో పెట్టి పంపిస్తే అదేంటో చూడకుండానే సంతకం చేసేస్తారు, అలా విడాకులు తీసుకోవచ్చు, యమునమ్మ గారి కోరిక నెరవేర్చవచ్చు అనుకుని లక్ష్మి అనుకుంటుంది. ఇక అప్పుడు పండు ఆ ఆఫీస్ ఫైల్స్ అన్నిటినీ కూడా తీసుకొని విహారీ దగ్గరికి వస్తాడు. విహారీ తన గదిలో కూర్చొని అన్ని ఫైల్స్లో సంతకం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు డైవర్స్ ఫైల్ కూడా బయటపడడంతో ఆ ఫైల్ని చూసి విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో హస్బెండ్ నేమ్ విష్ణు విహారీ అని, వైఫ్ నేమ్ కనక మహాలక్ష్మి అని రాసి ఉంటుంది. ఇక ఆ పేర్లను చూడగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇదేంటి విడాకుల నోటీస్, ఎవరిది ప్రిపేర్ చేయించి ఉంటారు, నాకు లక్ష్మికి విడాకులు ఇప్పించాలని ఎవరు కుట్ర చేస్తున్నారు అని చెప్పి విహారీ షాక్ అవుతూ, ఒకవేళ ఇదంతా ఆ ప్రకాష్ గాడి పని అయ్యి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మిని అడగాలి, 2 రోజులుగా లక్ష్మి డల్గా ఉండడానికి ఇదే కారణం అయ్యి ఉంటుందా అని చెప్పి విహారీ ఆ ఫైల్ తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే విహారీ గారికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి, ఈ డైవర్స్ ఫైల్ ఏంటి, ఎందుకు ఈ ఫైల్లోకి ఈ పేపర్స్ వచ్చాయని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. దయచేసి నన్నేమీ అడగకండి విహారీ గారు, అందులో సంతకం చేయండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ, ప్లీజ్ లక్ష్మి, దయచేసి నిజం చెప్పు, 2 రోజులుగా నువ్వు బాధపడేది దేని గురించేనా, ఎవరు నీతో బలవంతంగా నాకు విడాకులు ఇప్పించాలనుకుంటుంది అని చెప్పి విహారీ లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్లీజ్ విహారీ గారు, దయచేసి నన్నేమీ అడగకండి, మీ జీవితం బాగుండాలంటే మీ జీవితంలో నేను ఉండకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నువ్వు లేకపోతే అసలు నా జీవితానికి అర్థమే లేదు, నీ నుండి నేను విడిపోవడం అంటే ఏంటో తెలుసా, నా ప్రాణం పోవడం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ మాటలకి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ లక్ష్మి, దయచేసి నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని విహారీ లక్ష్మి చేత ఒట్టు వేయించుకుంటాడు. ఇక దాంతో లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విడాకులు ఇప్పించాలనుకుంటుంది. యమునమ్మ గారికి
మన బంధం గురించి నిజం తెలిసిపోయింది అని చెప్పి లక్ష్మి అనడంతో అప్పుడు విహారీ ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ, ఏంటి అమ్మకు మన బంధం గురించి నిజం తెలిసిపోయిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. మరి యమునకు నిజం తెలిసిపోయిందని విహారీకి అయితే తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో విహారీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.